మంచిది. క్రీస్తునందు ప్రియమైన వారలారా, ఈ దినము ఒక ప్రత్యేకమైన దినం. ఈ దినము అంతర్జాతీయ మహిళా దినోత్సవం కాబట్టి స్త్రీలందరికీ, మాతృమూర్తులందరికీ ఈ సందర్భంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా శుభములు మరియు వందనములు ప్రేమతో తెలియజేస్తున్నాం. శుభాకాంక్షలు, కంగ్రాచ్యులేషన్స్ తెలియజేస్తూ ఉన్నా. ఈ దినాన్ని పురస్కరించుకొని దైవ గ్రంథములో నుండి, పరిశుద్ధ గ్రంథములో నుండి ఒక స్త్రీని గూర్చి మనం ఈ సమయంలో తెలుసుకుందాం. మంచిది. క్రీస్తునందు ప్రేమైన వారలారా, పరిశుద్ధ గ్రంథములో నుండి మత్తయి సువార్త 15వ అధ్యాయం 21వ వచనం నుంచి 28వ వచనం వరకు ఒక స్త్రీ గూర్చి వ్రాయబడి ఉన్నది. అక్కడ వ్రాయబడి ఉన్న స్త్రీ ఎవరు అంటే కానాను స్త్రీ. అయితే ఈ స్త్రీకి ఒక కుమార్తె ఉన్నది. ఆ కుమార్తెకు దయ్యం పట్టింది. దయ్యం పట్టుట చేత ఆ కుమార్తె బహుబాధపడుచున్నది. కానాను స్త్రీ కుమార్తె దయ్యం పట్టి బహుబాధపడుచున్నది. అయితే ఆ కానాను స్త్రీ కుమార్తె బహుబాధపడము ఆ స్త్రీకి ఇష్టము లేక ఆ స్త్రీ మొట్టమొదట ప్రభువైన యేసు క్రీస్తు దేవుని దగ్గరికి వచ్చింది. రెండవదిగా కుమార్తె నిమిత్తము దేవునికి ప్రార్థన చేసింది. మూడవదిగా ప్రభువైన యేసు క్రీస్తు దేవునికి విధేయత కలిగి ఉన్నది. నాలుగవదిగా ప్రభువైన యేసు క్రీస్తు దేవుని యందు గొప్ప విశ్వాసము ఉంచింది, గొప్ప విశ్వాసము కలిగి ఉన్నది. ఈ 4 శ్రేష్టమైన కారణములను బట్టి ప్రభువైన యేసు క్రీస్తు దేవుడు కానాను స్త్రీ కుమార్తెకు పట్టిన దయ్యమును యేసు ప్రభుదేవుడు వెళ్ళగొట్టాడు. యేసు ప్రభుదేవుడు కానాను స్త్రీ కుమార్తెను స్వస్థపరిచాడు. ఆరోగ్యం, ఆనందము, శాంతి, సమాధానము, నెమ్మది, ప్రశాంతత అనుగ్రహించాడు. కాబట్టి ఈ సమయంలో కానాను స్త్రీ వలె మనము కూడా ప్రభువైన యేసు క్రీస్తు దేవుని దగ్గరికి రావాలి. మన సమస్య నిమిత్తమై దేవునికి ప్రార్థన చేయాలి. దేవుని యందు విధేయత కలిగి ఉండాలి. దేవుని యందు గొప్ప విశ్వాసము కలిగి ఉండాలి. తద్వారా మన జీవితాల్లో దేవుడు గొప్ప కార్యములు జరిగిస్తాడు. అలాంటి కృప దేవుడు మనందరికి దయచేయునుగాక. ఆమేన్. దేవుడి వాక్యం దీవించి మనందరి హృదయాల్లో భద్రపరిచి ఆత్మకార్యము జరిగించునుగాక. ఆమేన్. మంచిది. చిన్న ప్రార్థన చేసుకుందాం. యేసయ్యా మీకు వందనాలు. మీరు మాట్లాడిన అద్భుతమైన మాటను బట్టి మీకు స్తోత్రాలు. నాయనా, కానాను స్త్రీ కుమార్తె దయ్యము పట్టి బహుబాధపడ్డది. ఆ కారణము చేత కానాను స్త్రీ మీ దగ్గరికి వచ్చి నాయనా ప్రార్థన చేయగా, మీ యందు విధేయత కలిగి ఉండగా, గొప్ప విశ్వాసము కలిగి ఉండగా కానాను స్త్రీ కుమార్తెను స్వస్థపరిచిన, బాగు చేసిన యేసయ్యా మీకు వందనాలు. మేమందరము మా సమస్యల నిమిత్తమై మీ దగ్గరికి వచ్చి ఆ సమస్యల నుండి విడుదల పొంది, స్వస్థత పొంది, ఆరోగ్యం, ఆనందము, క్షేమము, దీవెన, సమృద్ధి కలిగి ఉన్నటకు సహాయము చేసి ఆశీర్వదించి మహిమ పొందమని యేసయ్య నామములో ఈ ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. మై గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను సమృద్ధిగా ఆశీర్వదించునుగాక. ఆమేన్.